మరో బ్రేకింగ్ న్యూస్. కృష్ణమ్మకు వరద ఉధృతి తగ్గింది. వర్షం తగ్గడంతో ప్రకాశం బ్యారేజ్ కు ఇన్ఫ్లో తగ్గింది. దీంతో 69వ గేటు దగ్గర మరమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయి. కౌంటర్ వెయిట్ తొలగింపుగా పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఇక కౌంటర్ వెయిట్ లోని ఒక భాగాన్ని ఇప్పటికే తొలగించారు అధికారులు. 69వ కానాలో ఉన్న కౌంటర్ వెయిట్లను అధికారులు బయటకు తీశారు. ముందు చిన్న భాగాన్ని ఒక ప్రొక్లైన్ సహాయంతో బయటకు తీశారు. 2 ప్రొక్లైన్లు సహాయంతో పెద్ద భాగాన్ని బయటకు తీశారు అధికారులు. నిన్న క్రేన్ల సహాయంతో రెండో భాగాన్ని, దాంతో పాటు కౌంటర్ భాగాన్ని తొలగించారు అధికారులు. 69వ గేట్ పనులు మరో వారం 10 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు అధికారులు. దెబ్బతిన్న గేట్లను సపోర్టింగ్ వాళ్లను తయారు చేసి 69 గేట్ల దగ్గరకు తీసుకొచ్చి ఫిట్ చేయనున్నారు అధికారులు. నిపుణులు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో మరమ్మతులు జరుగుతున్నాయి. పలు విభాగాల నిపుణులు బ్యారేజ్ పై ఉండి పనులు పర్యవేక్షిస్తున్నారు. డ్యామ్ సేఫ్టీ, గేట్ల మరమ్మతులు, తయారీ విభాగాల అధికారులు పనులు పర్యవేక్షిస్తున్నారు. కృష్ణమ్మకు వరద ఉధృతి తగ్గింది. వర్షం తగ్గడంతో ప్రకాశం బ్యారేజ్ ఇన్ఫ్లో తగ్గి దీంతో మరమ్మతులు ప్రారంభించారు. శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అయితే ఎవరెవరు అధికారులు ఈ మరమ్మతులను పరామర్శిస్తున్నారు? అసలు ఈ రిపేర్లని అవ్వడానికి ఎంతకాలం పట్టే అవకాశం ఉంది? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఏదైతే కౌంటర్ వాల్కి సంబంధించి కూడా నిన్న తొలగించారు. 2 విభాగాలుగా చేసి దాన్ని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మొత్తం 2 క్రేన్ల సహకారంతో దీన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే నిన్న మొన్న 3 రోజుల కాలంగా దీనికి సంబంధించిన నమూనా పరిశీలించడం, అలాగే కొలతలు వేసుకోవటం, అలాగే ఏదైతే ఉందో దాదాపుగా 4.5 అడుగుల వెడల్పు, 30 నుంచి 35 అడుగుల పొడవులో ఉన్న దీనికి సంబంధించిన భీముని తొలగించడం జరిగింది. గేట్ల మరమ్మతులకు సంబంధించి కూడా పనులు కొనసాగుతా ఉన్నాయి. ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో అంచనా వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. డ్యామ్ సేఫ్టీ అధికారులు, ఇరిగేషన్ శాఖ సిఈ, అలాగే మొన్న 2 రోజుల క్రితం కన్నమనాయుడు, తాజాగా నీటిపారుదల సంఘ నిపుణులు నిన్నంతా కూడా స్వయంగా దగ్గరుండి పరిశీలించి దాన్ని కౌంటర్ బీమ్కి సంబంధించి, అలాగే కౌంటర్ వాల్కు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రానున్న వారం 10 రోజుల వ్యవధిలోనే తిరిగి ఏదైతే ఈ కౌంటర్ వాల్ ఉందో దాన్ని తిరిగి నిర్మించేందుకు కూడా అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు. ఏ స్థాయిలో జరిగిందో ప్రమాదం, అదే స్థాయిలో శరవేగంగా పనులు కొనసాగించాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రత్యేక బృందం, ప్రత్యేక నిపుణుల కమిటీతో ఈ శరవేగంగా కూడా పనులు కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయిలో అంచనాలతో తయారు చేయాలని చెప్పి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తులో ఏదైతే మొన్న 11,41,000 క్యూసెక్కుల నీరు ఏదైతే కృష్ణానదికి ఇన్ఫ్లో వచ్చిందో, భవిష్యత్తులో 15 లక్షల పైగా క్యూసెక్కుల నీరు వచ్చినా కానీ తట్టుకునే రీతిలో గేట్లని, భూములని, వాల్ సపోర్ట్ ఇంకా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు. నిన్న ఇదే అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ కూడా దీనిపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. భవిష్యత్తులో ఏ స్థాయిలో వరద వచ్చిందంటే 15 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పటిష్టపరచాలని చెప్పి ప్రభుత్వం ఒక ప్రణాళికను రూపొందించుకుంది. దానికి అనుగుణంగానే ఏదైతే భవిష్యత్తులో చేపట్టబోతున్న ఈ మరమ్మతులకు సంబంధించి కానీ, కొత్తగా నిర్మించబోయే ఏదైతే గతంలో దెబ్బతిన్న వాటిని కొత్తగా నిర్మించబోయే వాటికి సంబంధించి కానీ అదే స్థాయిలో అంటే పటిష్టమైన భద్రత, ఏంటంటే గతంలో 11 లక్షలు వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బందులు లేనప్పుడు భవిష్యత్తులో అంతకంటే ఎక్కువగా అంటే మరొక 30% ఎక్కువ వచ్చినా కానీ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వం ప్రణాళికలు రచన చేస్తూ ఉంది. దానిలో భాగంగానే నిపుణుల బృందం అనునిత్యం కూడా ప్రకాశం బ్యారేజీపై పరిశీలన చేస్తూ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కూడా కసరత్తు అయితే చేస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే రానున్న వారం 10 రోజుల వ్యవధిలోనే ఏదైతే దెబ్బతిన్న 2 గేట్లు, సపోర్టింగ్ వాల్స్ పూర్తి స్థాయిలో కూడా నిర్మాణాలు చేపట్టి అక్కడికి తీసుకొచ్చి ఫిట్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం Right, thank you, Shiva.